మద్దిపాడు మండలం తెల్లబాడు దొడ్డవరం గ్రామంలో శ్రీ మద్దివిరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన పోటీలు ముగింపు కార్యక్రమంలో గౌరవ మంత్రి వర్యులు డోల బాల వీరాంజనేయ స్వామి, కనిగిరి శాసనసభ్యుడు, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి, సంతనోతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్, కమ్మ సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఎస్ఆర్ పోతినేని శ్రీనివాసరావు, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పూగుండూరి నాగేశ్వరరావు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जननी आंध्र प्रदेश नमः जयतु जयतु धरणी कोट अमरावती नमः नमो 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 जननी आंध्र प्रदेश नमः जयतु जयतु धरणी कोट अमरावती नमः कृष्णा गोदावरी तुंगभद्र नागावळि पिनाकिनी स्वर्णमुखी नदी जल चेलांचला शुभकलिंग शुभ विशाख मछली पट्टालनु अभिषेकिंचे गणित शास्त्र निपुणुरालु शाकुंतल शतानेक शास्त्राలకు మేలు బంతిలా ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ఆర్యభట్టు శాస్త్రమా భరద్వాజ సూత్రమా శ్రీహరికోటంతరిక్ష తేజోమయ నేత్రమా ఇంద్రకీల పర్వత శ్రీ కనక దుర్గమా వల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళా అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల 3 నిమిషముల ఉన్నది. 9వ రౌండ్ 2700 అడుగుల దూరాన్ని 16 నిమిషముల 59 సెకండ్లో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 20 సెకండ్ల ముందంజలో ఉన్నది. కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. రెండు నిమిషంలో ఉన్నది. ఈ రౌండ్లో 278 అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు. మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్లో 278 అడుగుల దూరాన్ని లాగాలి. కేఎస్ రెడ్డి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, కొప్పడ హేమలత శ్రీనివాసరెడ్డి గారు, రామలక్ష్మీపురం, కోదాడ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. బాబు ఎద్దులు దారికి అడ్డం లేవాలి. దయచేసి ఎద్దులు ఎంట్రీ దగ్గర కొంచెం పక్కన పెట్టాలి. ఎద్దులు రావాలి. ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. కేఎస్ రెడ్డి నంది 30 సెకండ్లు ఉన్నది.
వైఎస్ఆర్ జిల్లా తెలంగాణ రాష్ట్రం సమయం పూర్తయినది. కపిలంతో సందేశం గుళ్ళకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం రావాలి. కొనగొట్టిన కొండారెడ్డి అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర గారి స్వామి వారి ఆరాధన మహోత్సవ సందర్భంగా మరి కీర్తిశేషులు ఆర్కే గారు రామకృష్ణ గారి మల్లిపెద్ది రామకృష్ణ గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఎద్దుల పందెం పెట్టడం అనేది ఒక మంచి సంస్కృతి. ఎందుకంటే రైతులు ఎండాకాలంలో పనులు అయిపోయిన తర్వాత పూర్వం ఈ టీవీలు ఉండేవి కాదు కాబట్టి మనకి ఇది ఒక అనుభవం. రైతులు కానీ ఊళ్ళో ఉన్న యూత్ కానీ ఇది ఒక ప్రోత్సాహంగా ఉండేది. మరి ఇది పెంచిన రైతుకి, ఇప్పుడు దీని మీద టైటిల్ రాశారు, పెంచిన రైతుకి మరి ఎద్దులకు ఒక ఆత్మగౌరవం లాంటిది ఈ పందాలు. ఇదేదో బండలాగుడనే కాదు, ఆ ఎద్దుల్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళాలంటే వాళ్ళు ఎంత ఖర్చు పడుతున్నారో పెంచే వాళ్ళకి తెలుస్తుంది. ఎవరికన్నా కోపం ఉంటే ఒక జత ఎద్దులు కొనిస్తే చాలు, ఇటువంటి ఆడికున్న ఆస్తి మొత్తం అయిపోయింది. కానీ పౌరుషంగా పెంచే రైతుకు ఇంట్రెస్ట్ ఉండాలి, అలాగే ఎద్దు కూడా ఆ జాతి అటువంటి జాతి అయితేనే రాగలరు. ఏదో మనం ఆవకు దూడ పెడితే ఆ దూడను పెంచి ఇట్లా పందెం చేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదు. ఎంతో శ్రమతో కూడింది ఈ పందెం. కాబట్టి ముఖ్యంగా ఆ పెంచుతున్న రైతులు సోదరులందరికీ కూడా మన జాతి, ఒంగోలు జాతి కానీ ఓవరాల్గా మన జాతిని అంతరించకుండా కాపాడుతున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, మరి ఈ పోటీకి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, మరి అదేవిధంగా ఈ దొడ్డవరము మరి తెల్లబాడు మరి సంతరోతులపాడు నియోజకవర్గం నుంచే కాదు మా ప్రాంతం నుంచి కూడా వచ్చున్నారు. సో వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఆ భగవంతుడు చల్లగా చూడాలని. బ్రహ్మం గారు మా ప్రాంతంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీకు గుర్తుందో లేదో, కనిగిరి కనకపట్నం అవుతుందని. మరి ఆ విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఈ ప్రాంతంలో కూడా నుండి చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సభ్యులు విజయ్ కుమార్ గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పెద్దలకి, మండల పార్టీ నాయకులకి, ఇక్కడ చేసినటువంటి సంతరోతులపాడు యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, ఇక్కడ వచ్చిన రైతులందరికీ, పశుపోషకులకి, మీడియాకి నమస్కారం. ఇప్పుడు నాగేశ్వర గారు చెప్పినట్టు వాస్తవం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మొన్నేమో 52 లక్షలు పెట్టి నాగులపాడు మండలం చేస్తే ఈరోజు మద్దిపాడు మండలంలో 20 లక్షలు పెట్టారు. రేపు నూతలపాడు, మా చేమకుర్తిలో కూడా అది ఇప్పుడు చెప్తాను నడవబోతున్నాం మేము. అంటే జిల్లాలో వ్యవసాయానికి ఉందంటే మాకు కొండేపడి పొగాకు ఎక్కువ వేస్తారు రాష్ట్రం మొత్తం. మీరు పొగాకు అన్నీ ఉన్నాయి, కానీ మీకు సాగర్ ఉన్న ఈరోజు పశువులని అంటే ఒంగోలు జాతి ఎద్దుల పందాలు పెట్టడం ద్వారా మన అంతరించిన జాతిని మన వాళ్ళందరికీ చూస్తుంటే దూరంగా ఆడపడుచులు, మహిళా రైతులందరూ చూస్తూ ఉన్నారు. అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత బిడ్డలాగా పశువుల్ని ముఖ్యంగా చేసేటువంటి పరిస్థితుల్లో కనుమరుగవుతున్న వాటిని పందాల ద్వారా ప్రోత్సహిస్తూ అందరికీ కూడా వాటి శక్తిని, సత్తాన్ని చూపిస్తున్నందుకు ముఖ్యంగా నిర్వాహకుల్ని మనం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా రామకృష్ణ గారి మెమోరియల్గా ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు చూస్తే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా మనకి రైతులు, మొన్న కూడా తెలంగాణ నుంచి ఆంధ్రాలో ఉన్న రైతులందరూ కూడా పాల్గొనటం, ఇది కూడా తెలుగు జాతి మొత్తానికి కూడా ఒక ఇంటికి ఆ రోజు రాష్ట్రాలు విడిపోయినా, జిల్లాలు విడిపోయినా మన రైతులు అనేది ఒక జాతి. వాళ్ళలో ఎన్ని సామాజిక వర్గాలన్నా రైతు అనేటువంటి జాతి, ఆ జాతిలో సంబంధించినటువంటి ఈ ఎడ్లు, ఒంగోలు ఎడ్లు అంతరించిన వాటికి ప్రోత్సహిస్తూ ఇప్పుడే ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పారు, వాటిని పెంచినటువంటి రైతు ఎంత శ్రమ కోరుతున్నాడో అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ విధంగా చేసి వాటి బలపరిచినటువంటి ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క రైతుకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ
అది ఇప్పుడు మళ్ళీ అడిగిపోతాం మిగతా 2 మండలాలు ఎప్పుడు పెడతారని. ఇంకా తర్వాత మన మీతో పాటు అద్దంకి నేర్చుకున్నా కూడా మన మధ్యలో క్యాప్లో తిరిగినట్టుంది. అంటే సమ్మర్లో మన కరిగిరిలో ఈసీపల్లి అంటే ఇది ఎండాకాలం, వ్యవసాయాలన్నీ అయిపోయినాయి. రైతులందరూ కూడా ఒక పోటీల్లో పాల్గొంటూ రైతులు అందరికీ కూడా ఒక మన సంపదను చూపిస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందన చేసి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మన శాసనసభ్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి, అలాగే మంత్రివర్యులు డోలా బాల వీరేంద్ర స్వామి గారికి, మన ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షులు, అలాగే కనిగిరి శాసనసభ్యులు ఉగ్గర నరసింహారెడ్డి గారికి, రైతు సోదరులకు, వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు. నన్ను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఈ ఊరు గ్రామ పెద్దలకు, ఈవెంట్ ఆర్గనైజర్లకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మొన్న భద్రాలపాడు, ఈరోజు తెల్లపాడు, దొడ్డవరం, మల్లిపెద్ది రామకృష్ణ ఆర్కే యూత్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా నిర్వహించడం వల్ల మన ఒంగోలు జాతి ఎడ్ల గురించి నా దేశ నలుమూలలా వ్యాపకం చేస్తారు. అలాగే దీనికి మంచి గుర్తింపు తీసుకురావాలని మన ప్రకాశం జిల్లా అందరి శాసనసభ్యులు గారిని పేరు పేరున వినిచూడడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్కే గారి వ్యాప్తంగా ఈరోజు తెల్లబాడు దొడ్డవరంలో ఎద్దుల బల ప్రదర్శన కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన మంత్రివర్యులు గౌరవనీయులు డోల బాల వీరేంద్ర స్వామి, అదేవిధంగా కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్, మా అందరి దళపతి, ఇక్కడ విచ్చేసిన ఇతరులు మురళీ కృష్ణ గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, దాని తర్వాత అయ్యన్న గారు, దాని తర్వాత మన రాఘవరావు గారు, జయంత్ బాబు గారు, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి, ఒంగోలు ఎద్దు ప్రదర్శనలు చాలా సంతోషకరమైన విషయాలు. మనందరికీ తెలుసు, ఇంతకుముందు రైతులకి ఈ ఎద్దులకి ఎంతో ఆత్మీయ సంబంధం. అసలు దేశానికే రైతులు వెన్నుముక్క అంటే ఈ వ్యవసాయానికి ఈ ఎద్దులు వెన్నుముక్కలు. అప్పుడు ఆ రోజులలో, ఈరోజు ఇంత ఖర్చుతో కానీ ఎంతో ప్రేమతో ఇలాంటి ప్రదర్శన చేసి ఈ ఒంగోలు జాతిని మనందరికీ ఈ కొత్త తరానికి కూడా తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. అసలు ప్రకాశం జిల్లా అంటే ఫస్ట్ ఒంగోలు ఎద్దులే గుర్తొస్తాయి. మన జిల్లా సింబల్ కూడా ఒంగోలు ఎద్దులు. సో ఇలాంటి ప్రదర్శనలు ఇంకా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరగాలని మనం అందరినీ రైతులని ఉత్తేజపరిచి ఇలాంటి జాతిని మనం కాపాడుకోవాలని మరీ కోరుకుంటున్నా. ఈ మధ్య కాలంలో మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఈ బీచ్ ఫెస్టివల్స్, ఇలాంటి ఫెస్టివల్స్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక ఫెస్టివల్గా ట్రీట్ చేసి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తే చాలా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అట్రాక్షన్, మహిళలకి ఒక గ్యాలరీ పెట్టి వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఇక్కడ వచ్చి మొన్న చూశాను బ్రహ్మాండంగా వచ్చారు. అది కూడా ఒక శుభ పరిణామం. ఏది ఏమైనా కానీ ఈ తెల్లవాడి దొడ్డవరంలో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి ఇక్కడున్న మన రైతులందరికీ, ఈ ఆర్గనైజర్స్ అందరికీ ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంకొకసారి మంత్రివర్యుల్ని, మా కనిగిరి ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్నా అక్కడ వచ్చినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు డోలా బాల వీరాంజనేయ స్వామి గారిని, విజయ్ కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు నమో 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 జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః నమో నమో నమో
నమో జనని ఆంధ్రప్రదేశ్ నమః జయతు జయతు ధరణి కోట అమరావతి నమః కృష్ణ గోదావరి తుంగభద్ర నాగావళి పినాకిని స్వర్ణముఖి నది జల చేలాంచల శుభకళింగ శుభ విశాఖ మచిలీ పట్నాలను అభిషేకించి గణిత శాస్త్ర నిపుణురాలు శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు బంతిలా ఆర్యభట్టు శాస్త్రమా శ్రీహరికోటంతరిక్షోమయ నేత్రమా ఇంద్రకీల పర్వత శ్రీ కనక దుర్గమా వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే అగ్నిశైల మంగళగిరి పానకాల నరసింహ కాళహస్తి కాణిపాక ఆధ్యాత్మిక పరిమళ సప్తగిరుల తిరుమల ఉండవల్లి గుహ అనంత పద్మనాభ ఏకశిలా శిల్పకళ అరసవల్లి సూర్యదేవ ఆలయ కిరణాల నీల సింహాచల శ్రీశైల శ్రీవరాహ నారసింహ శివ మహోజ్వల మేరీ మాత గడప దర్గా మేరీ మాత గడప దర్గా సమ్మత హిత శూరశీల అలనాడు బ్రహ్మనాయ విజయనగర కృష్ణరాయ రెడ్డి రాజ మకుట వజ్ర సేవిత అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణ దేవరాయ వరప్రసాద్ గారు, కాకరేగడ్డ హనుమంతరావు గారు, నిర్మాణ ఉషా ఫిలిం స్టేషన్, ఇండియన్ ఆయిల్ బంక్ దొడ్డవరం వారు ప్రోత్సహిస్తున్నారు. వారిని ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. బహుమతి దాతలు కాకరేగడ్డ వరప్రసాద్ గారు, కాకరేగడ్డ హనుమంతరావు గారు 9 బహుమతులు కూడా. త్రిపురనేని శ్రీ శ్రీ నందూరి కుమార్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. తిరుపతి వెంకటకవులు ప్రదర్శనలో ఉన్నాయి. కాకరగడ్డ దొడ్డవరం వారు ప్రోత్సహిస్తున్నారు. మొత్తం 9 బహుమతులు. వారిని ఆహ్వానిస్తున్నాము. సందేశం గుళ్ళకు పంపిన జాషువ మాలపల్లి గాంధీజం పలికించిన కొట్టిన కొండారెడ్డి కర్నూలు బహుజు పలనాడు బొబ్బిలి పౌరుషాల నగరినేగ విజయనగర రెడ్డి రాజ పొట్టేళ్ల పోట్లాట బ్రహ్మవాచాల బహుమతులు తీసుకొచ్చిన ధీర చరిత ఇన్ని గెలుపుకోండి. బహుమతులు దోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారు హస్తకళా కేంద్రమా ముందూరు ధర్మవరం మన ఈ ప్రదర్శన కార్యక్రమంలో నిన్న జరిగినటువంటి ఆరుపల్ల విభాగంలో విజేతలకు బహుమతులు బహుకరిస్తున్నారని ఈ రోజు కార్యక్రమాలకు ఆహ్వానితులుగా ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు డోల బాల వీరాంజనేయ సార్, అదేవిధంగా స్వామి శ్రీనివాసరావు గారు, మండవ మురళి గారు,
మూడవ రౌండ్ 900 అడుగుల దూరాన్ని 4 నిమిషాల 8 ప్రభాకర్ రెడ్డి గారు సాంబవరం దోషకర్మల్లో నంద్యాల జిల్లా. ఈ బహుమతిని మండలం ఎర్లపాడు నాగర్ల మండలం పల్నాడు జిల్లా. సహజ వాయువులనిచ్చిన స్వర్ణ గనుల గర్భమా కొల్లూరు అందించిన కోహినూరు వజ్రమా రోదసి వాహన ఇంధన సూర్యరశ్మి కేంద్రమా ప్రపంచాన ప్రసిద్ధిని పొందిన ఒంగోలు గిత్త రైతు వృక్ష శాస్త్రజ్ఞులను అందించిన ధాన్య కటకమా ఆకలి డొక్కలు నింపిన డొక్కా సేతమ్మ విశ్వానికి అన్నమిట్టి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మండ్య రమాదేవి గారు సర్పంచ్ గారు ఎర్లపాడు నాగర్ల మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టుల స్వేదాంజలి మిరప పంట గుంటపల్లి సీత మండ్య రమాదేవి గారు ఎర్లపాడు మాజీ సర్పంచ్ గారి గత ప్రదర్శనలో ఉన్నాయి. నాగర్ల మండలం రోజువీడు మామిడి అనకాపల్లి బెల్లం కల్లమల కందులు శాసనసభ్యులు ముగ్గు డాక్టర్ ముగ్గు ఉగ్ర నరసింహారెడ్డి గారు శాసనసభ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పెద్దలంతా కూడా నిన్న జరిగినటువంటి ఆరోపణల విధాత్మల మొత్తం 9 బహుమతుల మొత్తాన్ని కూడా కీర్తి చేసిన కాట్రగడ్డ సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కాట్రగడ్డ శివవరప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారి బ్రదర్స్ ఉషా ఫిలింగ్ స్టేషన్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వారు బహుకరిస్తున్నారు. శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు బ్రదర్స్ వారు మొదటి బహుమతి 50,000 రూపాయలు డోనర్ ఉంది. ఆ బహుమతిని అందజేస్తున్నారు. గట్టిగా ఈ రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు. నేరుగా అక్షరప్పరెడ్డి గారు విట్లాపురం తాలూరు మండలం ప్రకాశం జిల్లా. రెండో బహుమతిని కైవసం చేస్తున్నారు. వచ్చాను ఈ 6 పండుగ కాలంలో మొత్తం 9 బహుమతులు కూడా కీర్తి చేసిన కాట్రగడ్డ సుబ్బారావు గారు, గుండయ్య గారు సుబ్బారావు గారు. మూడో బహుమతి 30,000 రూపాయల మొత్తాన్ని కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారు బ్రదర్స్ గారు బహుకరిస్తున్నారు. మూడో బహుమతిని కైవసం చేస్తున్నారు. జీపల్లి ప్రభాకర్ రెడ్డి గారు, సాంబవరం దోషకర్మల్ల నంద్యాల జిల్లా. ఈ బహుమతిని గొల్లపూడి శివ గారు స్వీకరించి వారికి అందించారు. నాలుగో బహుమతిని 20,000 రూపాయల మొత్తాన్ని కూడా కీర్తి చేసిన కాట్రగడ్డ సుబ్బారావు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారు బ్రదర్స్ గారు. ఈ 4వ బహుమతిని కైవసం చేసి 5వ 15,000 రూపాయల మొత్తాన్ని కూడా కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు బ్రదర్స్ వారు వేటకల మండలం ప్రకాశం జిల్లా. నాగలక్ష్మి కళ్యాణి పద్మజబాల ఆరో బహుమతి 12,000 రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన కాట్రగడ్డ జ్ఞాపకార్థ వారి కుమారులు కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారు బ్రదర్స్ వారు బహుకరిస్తున్నారు. 6వ బహుమతిని కైవసం చేస్తున్నారు. బత్తల శ్రీనివాసరావు గారు నవలేరు. కాట్రగడ్డ సుబ్బారావు గారు జ్ఞాపకార్థ వారి కుమారులు కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారు బ్రదర్స్ వారు బహుకరిస్తున్నారు. 8వ బహుమతి 8,000 రూపాయల మొత్తాన్ని కాట్రగడ్డ శివప్రసాద్ గారు, కాట్రగడ్డ హనుమంతరావు గారు బహుకరిస్తున్నారు. 8వ బహుమతిని కైవసం చేస్తున్నారు. పాసం లక్ష్మి ప్రణవి చౌదరి గారు పుష్పూరు. రాజరెడ్డి రా ముందుగా
9వ బహుమతి కన్స్ట్రక్షన్ బహుమతిని బహుకరిస్తున్నారు. 5,000 రూపాయల మొత్తాన్ని కూడా కాకరగడ్డ శివర్ ప్రసాద్ గారు, కాకరగడ్డ హనుమంతరావు గారు ఈ బహుమతిని కైవసం చేస్తున్నారు. నల్లమూర్తి సవిత గారు, మున్నావారిపాలెం, చెనగంగా మండలం, ప్రకాశం జిల్లా. 9వ బహుమతి 9వ బహుమతిని స్వీకరిస్తున్నారు. 5,000 రూపాయల మొత్తాన్ని ప్రోత్సాహ బహుమతిని అందజేస్తున్నారు. కీర్తి శిష్యులు కాకరగడ్డ సుబ్బారావు గారి జ్ఞాపకార్థం కాకరగడ్డ శివ వరప్రసాద్ గారు, కాకరగడ్డ హనుమంతరావు బ్రదర్స్, ఉషా ఫిలింగ్ స్టేషన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ గడ్డవరం వారు 6 పళ్ళ విభాగంలో ఉన్నటువంటి 9 బహుమతుల మొత్తాన్ని కూడా వారు బహుకరించారు. వారికి ధన్యవాదములు. కావాలండి 5వ క్లాస్ చాలా టైం తీసుకున్నారు. కావాలి వచ్చేటప్పుడు కొంచెం మైక్ కాపాడండి. ఇచ్చేవాళ్ళు రేపు నేనేమిస్తావా బాబా ఇంటి తమ్ముడు ఇది పక్కన మీరు కూడా కొద్దిగా మీరు అలాడిచ్చారు అంకుల్ గారు. ఓకేనా? మీరు రండి ఇప్పుడు మీరు కూడా ఓకే. హలో అమ్మ, మీరు ఏంటంటే కూర్చోండి అమ్మా. శివగారు చూడండి లైన్ మీరు ఆగండి వెనకమాల. ఏం లేదు, ఎక్కడ కోర్టు కాలేదా ఏంటి? కాకపోతే చెప్పండి. మీరు ఎవరో గ్రౌండ్లో కావచ్చు, నడవద్దు వెనకమాల. ఎంతమంది ఉన్నారు అటు పోండి. 23 అడుగులు క్రాస్ ఉందండి. చూడండి కొత్త నుంచి పడుతుంది. స్వామి ఆశీస్సులతో పొరపట్ల హరితారెడ్డి గారు, సాత్విక్ రెడ్డి గారు, సొంతమంగళపాడు మండలం, ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని నిమిషం
ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, ఎల్లపాడు మాజీ సర్పంచ్ గారు, ఎల్లపాడు నాగరిక మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. మంగు రమాదేవి గారు, ఎల్లపాడు మాజీ సర్పంచ్ గారు, ఎల్లపాడు నాగరిక మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 39 సెకండ్ల ముందంజలో ఉన్నవి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 14 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. మస్తాన్ రెడ్డి గారు, గంగారం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా సెలసెమ రాఘవయ్య గారు, భీమవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. సెలసెమ రాఘవయ్య గారు భీమవరం, శ్యామల పెద్దమస్తాన్ రెడ్డి గారు ఇంకొల్లు గంగారం ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 40 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్యామల పెదమస్తాన్ రెడ్డి గారు, గంగారం, సెలసెమ రాఘవయ్య గారు భీమవరం వారి ప్రదర్శనలో ఉన్నాయి. శ్యామల పెదమస్తాన్ రెడ్డి గారు, గంగారం, సెలసెమ రాఘవయ్య గారు ఇంకొల్లు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఈ కోట్లో కూడా కోడిని పోయిన శ్యామల పెదమస్తాన్ రెడ్డి గారు, ఇంకొల్లు సెలసెమ రాఘవయ్య గారు భీమవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ఏడవ జత వారు రెడీగా ఉండాలి. నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 51 సెకండ్ వెనుక రాఘవయ్య గారు భీమవరం
ఇంకొల్లు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. 7వ జతగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మస్తానరావు గారు మునగం గుంటూరు జిల్లా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల పెదకూరపాడు మండలం. అబ్బా, నమ్మిన బంటు పారి పంటలు ఇవన్నీ కూడా ఎక్కడే గెత్తలో ప్రకాశం జిల్లా. ఆహా, రాదంట మనం పోతారా వాళ్ళు ఎప్పుడు వస్తారు. శ్యామల పెదమస్తాన్ రెడ్డి గారు, సెలసెమ రాఘవయ్య గారు ఉన్నాయి. శ్యామల పెదమస్తాన్ రెడ్డి గారు, ఐదో రౌండ్ 1700 అడుగుల దూరాన్ని 11 నిమిషముల 40లో పూర్తి చేయడం జరిగింది. 4వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 5 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. ప్రస్తుతానికి 5వ స్థానంలో కొనసాగుతున్నాయి శ్యామల పెదమస్తాన్ రెడ్డి గారు, గంగారం, సెలసెమ రాఘవయ్య గారు, భీమవరం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. ముందురా అందరూ వస్తారు. దగ్గర అందరూ నిలబడండి ఒకసారి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కట్టా మస్తానరావు గారు, మునగపాడు, గరంగపురం మండలం, గుంటూరు జిల్లా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బోడపాడి నవీన్ చౌదరి గారు, లింగంగుంట్ల పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా వారి గత పోటీకి రెడీగా ఉన్నాయి. బాబు ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ కుర్చీలు ఉన్నది, మీరు ఏం చేయాలి అక్కడ నెరవా, మీరు తిరగబడ్డానికి ఎందుకు పనికిరారు, వెళ్ళాలి మీరు బయటికి వెళ్ళండి, మీకే చెప్పేది.
అటు నుంచి అన్న వెనక్కి రండి స్వామి, ఏంది మొక్కల్లో చేసుకోండి. బండి బండి వెనక బండి 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 ఆడ ఉంది 8 మంది తీయడానికి 10 మంది అట్టగడ్డాలు పడ్డారు. కొద్ది వెనక్కి రండి, అందరూ వస్తారు. శివ వెనకరా, వాళ్ళందరూ రావాలి కదా. ఓకే సార్. అందుకే పొమ్మంటుంది. రాలేదు. అమ్మ కింద కూర్చున్న చైర్స్ వెనకమాల ఉన్నటువంటి చైర్స్ లో ఖాళీ చేసి చైర్స్ కూర్చోండి. ఎవరు మగవారు ఉండడానికి వీల్లేదా బాక్స్ లో? దొరికాం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత మూడపాడు పరిక్రమంలో గుంటూరు జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట పెదకోట్పాడు చౌదరి గారు లింగంగుంట పెదకోట్పాడు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల పెదకోట్పాడు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి. చూవేసుకో. అక్కడే గతకన్నా 9 సెకండ్ల ముందంజలో ఉన్న కొనసాగుతున్న గతకన్నా ఇటు తిరిగిన తర్వాత నువ్వు కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగుంట్ల వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. పులి వెంకటరెడ్డి గారు మండాది వెల్దుర్తి మండలం పల్నాడు జిల్లా మీ గత రెడీగా ఉండాలి. నాలుగో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 1 నిమిషము 1 సెకండ్ ముందంజలో ఉన్నవి. మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా 16 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో
కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు తిట్టలొట్ల, పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి. కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు లింగంగొండ. కట్టా మస్తానరావు గారు మునగపాడు, బోడపాటి నవీన్ చౌదరి గారు తెల్లపాడు దొడ్డవరంలో శ్రీమద్ విరాట్ పుత్ర వీర రామకృష్ణ మెమోరియల్ ఇక్కడ ఒంగోలు జాతి ఎట్లా బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముందుగా ఈ నియోజక ప్రజలకి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తాయి. ఒకప్పుడు చరిత్రలో ఒంగోలు జాతి ఎదురు మనం చెప్పుకున్నట్టు పరిస్థితి క్రమేణా అంతరించిపోవడం, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటి ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈరోజు ఈ బండలాగుతూ వీటి సత్తా తెలియజేసే విధంగా వాటి పెంచి పోషించి ఈరోజు ప్రదర్శన పాల్గొన్నటువంటి రైతులందరికీ పశు పోషించారు అభినందన తెలియజేస్తాం. ఇక్కడే చూస్తే మొన్న మన నాగులపూర్పాడు మండలం, తర్వాత దగ్గర డీసీపీ దగ్గర ఈరోజు వరుసగా చేస్తారంటే రైతులు కూడా తమ జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీటి యొక్క ప్రదర్శన మన సాంప్రదాయాన్ని మన మమేకమైన పరిస్థితి ఈరోజు రైతు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా ఏర్పడతారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా ఈరోజు ఇక్కడికి ఈ జత ప్రదర్శన తదుపరి ఇది రైతులకు ఉన్నటువంటి 6వ జతగా శ్యామల పెద్దమస్తా